సుజాత అండి. స్టాఫ్ నర్సు ఎగ్జామ్ రాశాను. ఆగస్టు 2వ తారీఖు రాశాను. ఆగస్టు 5వ తారీఖు 80 మార్కులకి నాకు 54 మార్కులు వచ్చింది. ఎస్టీ క్యాండిడేట్ నేను. రంగారెడ్డి జోన్ 6కి వస్తుంది అది. అయితే మొన్న డిసెంబర్ 18న మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, మీకు ఎక్స్పీరియన్స్ మార్క్స్ ఏమైనా యాడ్ అయ్యాయా, మీ డీటెయిల్స్ కరెక్ట్నా అని మళ్ళీ రిజల్ట్ ఇచ్చారండి. నాకు 1 ఇయర్ది యాడ్ అయిపోయినాయి 4 మార్కులు. టోటల్ 100కి 58 మార్కులు వచ్చాయి నాకు. అయితే నాన్ లోకల్ అని పెట్టారండి 18న రోజు, అంటే దాదాపు 15 రోజులు అవుతుంది. ఎప్పుడైతే 18th రోజు అని పెట్టేశారో నేను తిరగని ప్లేస్ లేదు. 15 రోజుల నుంచి పిల్లల్ని తీసుకెళ్ళడము, పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు. వాళ్ళని తీసుకెళ్ళాలని అంటే చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. నేను ఒక అనాథ ఆశ్రయంలో చదువుకున్నానండి. కేవలం నేను 7వ తరగతి మాత్రమే. నా బోనఫైడ్ చూపిస్తాను. అసలు నేను నాన్ లోకల్గా నన్ను ఎందుకు గుర్తిస్తారు? నా పుట్టు పుస్తకం మొత్తము నేను చదివింది, నేను నా బర్త్ మొత్తము, నా ఆధార్ కార్డు, ఇన్కమ్ కానీ, ఏ రేషన్ కార్డు, ఏ ఏ ఏ యాంగిల్లో చూసుకున్నా నేను తెలంగాణ బిడ్డని. నన్ను తెలంగాణ బిడ్డని కాదని అనేసి ఆంధ్ర బిడ్డగా గుర్తించారు. మరి నేను నా సర్టిఫికెట్లు చూడండి. 1 నుంచి 5వ తరగతి గవర్నమెంట్ హై స్కూల్లో మలక్పేట హైదరాబాద్లో చదివానండి. నేను 6వ తరగతి మామిడిపల్లి సరూర్ నగర్ ఆర్ఆర్ డిస్టిక్లో చదివానండి. 1 నుంచి 6 హైదరాబాద్లోనే ఉంది. 7వ తరగతి మాత్రము, 7వ తరగతి అది కూడా 2004 అంటే 21 సంవత్సరాలు అవుతుంది. కేర్ అండ్ షేర్ ఒక చారిటబుల్ ట్రస్ట్ అండి, అనాథ ఆశ్రయం అది. అప్పుడు నేను చదివాను. అది బుద్ధవరం విలేజ్, గన్నవరం మండలము, కృష్ణా డిస్టిక్ చదివాను. ఇప్పుడు ఈ స్టాఫ్ నర్సులో 1 to 7th బోనఫైడ్ చూస్తున్నారండి. దానిలో మ్యాక్సిమం పీరియడ్ ఎక్కడైతే చదివి ఉంటుందో, మ్యాక్సిమం అంటే 1 to 4 చదివినా వాళ్ళు లోకలే. అలాంటిది నేను 1 to 6 ఇక్కడ రంగారెడ్డిలో చదివినప్పుడు 7వ తరగతి నా పరిస్థితులు బాగలేక మా మమ్మీ కూలి పని చేస్తుంటే సారు మీలాంధ్రాలో సార్ వాళ్ళు వచ్చి, ఆ పిల్లని ఎందుకు నీతో పని చేయించుకుంటున్నాం, మేము చదివించుకుంటాం, ఒక అనాథ ఆశ్రయం ఉంది, ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు కూడా మేము చదివించుకుంటామన్నారు. అలా అన్నప్పుడు మా మమ్మీ పంపించింది. అలా అన్నప్పుడు నేను 7వ తరగతి మాత్రమే ఆడ చదివాను. అది ఎప్పుడు అంటే 2004లో. అప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేది విషయం లేదు. 21 సంవత్సరాల ముచ్చట. 7 అక్కడ అయిపోయిందండి. మళ్ళీ 8th కూడా నేను కృష్ణా డిస్ట్రిక్ట్లో చదవలేదు. 8th, 9th, 10th, ఇంటర్, బీఎస్సీ, నాది ఎంఎస్సీ నర్సింగ్. ఇప్పుడు కూడా నా స్పాన్సర్ ఉన్నారు. మొత్తం నా చదువు మొత్తం ఇక్కడ అయిపోయింది. కేవలం ఈ 7వ తరగతిని ఫోకస్ చేసుకుంటూ నన్ను నాన్ లోకల్గా ముద్రించడం అయిపోయింది. ఈ ముద్రించడం వల్ల నాకు 100కి 58 మార్కులు. ఎస్టీ క్యాండిడేట్ని నేను నా జోన్ 6లో ఎస్టీ వాళ్ళకి 40 మార్కులు వస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిపించుకున్నారు. నాకు 58 మార్కులు వచ్చిన బాణవతి సుజాత అని పేరు అందులో లేదు. నా పేరు ఇక్కడ నుంచి బాణవతి సుజాత కాదు, నాన్ లోకలు. నా దురదృష్టమా సార్, ఒక మీలాంటి సార్ వాళ్ళు వచ్చి నన్ను అనాథ ఆశ్రయంలో ఆశ్రయించుకున్నప్పుడు 21 సంవత్సరాలు అవుతుంది నేను చదివి. అప్పుడు నాకు ఆంధ్ర తెలంగాణ ఏర్పడుతుందని ఉంటే నేను నా చదువు బ్రేకప్ అయ్యేదో ఇంకేమయ్యేదో నాకు తెలియదు. ఆంధ్ర తెలంగాణ ఏర్పడుతుందని అది ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఫైనల్గా MHSR బోర్డుకి వెళ్ళానంటే అది కోర్టు దగ్గర ఉంటుంది, మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు. అక్కడ లాస్ట్ డిపార్ట్మెంట్ మెడికల్ బోర్డుకి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, అమ్మ జీవో 124 ప్రకారము నువ్వు నాన్ లోకలే అంటారు. అసలు ఆ జీవో 124 ఏ అధికారి తెచ్చిర్రు, ఏ విధంగా అంటారు? నాది ఆధార్ కార్డు కూడా ఇక్కడ ఉంది. నేను తెలంగాణ బిడ్డని, నేను నాది జీవిత బతుకు మొత్తం ఇక్కడ నాది. ఏ జీవో ఎవరు తెచ్చారని అంటే కేసీఆర్ జీవో 124 2018లో తెచ్చారన్నారు. మరి 2018 అన్నప్పుడు మరి ఈ చదువులని ఎప్పుడు ఏమైపోవాలని అన్నాను. నాకేమో మాట్లాడడం రాదు, నేను లంబడమ్మాయిని కాబట్టి 2018 అని జీవో 124 అంటుందంట. 2018 అన్నప్పుడు నేను 2004లో కదండి. నాకు తెలుసా ఆంధ్ర తెలంగాణ ఏర్పడుతుందని. ఇంకో మీలాంటి వాళ్ళు వచ్చే ఏమంటారు, ఇప్పుడు తెలంగాణ 2 భాగాలుగా చేస్తారు అంటే 10 సంవత్సరాలకి ఏమేమి జరుగుతుందో నాకు తెలుస్తుందా అండి? ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు? నేను తిరగని ప్లేస్ లేదు 15 రోజుల నుంచి. మల్లన్న దగ్గరికి వెళ్ళా. లాస్ట్ నిన్న కాక మొన్న హెల్త్ మినిస్టర్ దామోదర్ నరసింహ సార్ ఉన్నారు కదా, సార్ నన్ను ఒక్క నాన్ లోకల్ చేశారు. ఓన్లీ 7వ తరగతి 21 సంవత్సరాలు అవుతుంది నేను చదివి. నన్ను నాన్ లోకల్ గుర్తించకండి సార్ అని సార్కి చెప్తే సార్ అన్నారు, నా చేతిలో ఏం లేదమ్మా, జీవో కేసీఆర్ పెట్టినది జీవో 124 అని చెప్పారు సార్ అని అనేస్తే చేతులు వదిలేశారు. ఏం సమాధానం చెప్పలేదు. నేను సార్కి ఒక్కటే అన్నా, నేను ఆంధ్ర సైడు నాన్ లోకలే,
ఇటు నాన్ లోకలే. నాది మధ్యలోకమా, పరలోకమా, భూలోకమా, చావులోకమా, ఏ మధ్యలోకం, ఏ దారి, ఏ గమ్యము, నాది ఏ లోకం? నేను ఇంత అనాథాశ్రయంలో చదివి నేను కష్టపడలేదా? నాకు మార్కులు లేవా? నా మార్కులకి చదువుల తల్లి సరస్వతి అంటారు, విద్య లేనివాడు వింత పశువు అంటారు. నేను వింత పశువునా? నాకు ఇంత చదివి నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఫిబ్రవరి నుంచి చదివానండి. నేను చదివిన చదువుకి నా గవర్నమెంట్ జాబ్, నేను ఎగ్జామ్ రాయక ముందుకి నాకు జాబ్ వస్తుందని నేను ఎంతో పిల్లలకు హామీ ఇచ్చాను. ఏదేదో కొనియమంటారు. నేను అన్నాను నాకు జాబ్ వస్తుంది, మన ఇంట్లో నేనే సీఎంని అని నేను అంత హామీ ఇచ్చాను. ఇప్పుడు నా హామీ మొత్తం ముగ్గురు, 2 అమ్మాయిలు, నాకు ఒక బాబు అండి. వాళ్ళకి హామీ ఇచ్చాను. నా గవర్నమెంట్ జాబ్ లేకుండా పోయింది. ఎవరిని కలిసిండ్రు? నేను ఎంహెచ్ఎస్ఆర్ బోర్డుకి వెళ్ళానండి. నేను 15 రోజుల నుంచి వెళ్ళాను. అప్లికేషన్ ఇస్తున్నాను, నావన్నీ ఇస్తున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే అది కేసీఆర్ తెచ్చినదమ్మా అని అంటారు. కేసీఆర్ పదవి కాలం 10 సంవత్సరాలు కాదమ్మా, ఎవరిని కలవాలనుకుంటున్నావు? నాకు నా సమస్య ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ గాలే తీర్చగల. ఆయన 2 నేత్రాలు నాపై కన్ను దృష్టి చూసి ఒకవేళ ఆ సార్ మాట అనేస్తే చాలు. నిజంగా బాణవ సుజాత మీరు 100కి 100% నాన్ లోకల్ అని ఆ సార్ అంటే నేను నా భర్త ఉరి శిక్షకైనా రెడీ అండి. బాణవతి సుజాత. నా మొబైల్ నంబరు 7989945036. మా హస్బెండ్ నెంబరు 9494349427. ఇది నెంబర్ అండి. లాస్ట్ నేను కోరుకునేది ఏంటంటే కనీసం ఇక రేవంత్ సార్ దగ్గరైనా నా పబ్లిక్ ఇష్యూ చేయండి. నాకు న్యాయం జరగాలి. నాకు తెలియదు 21 సంవత్సరాల కిందట ఆంధ్ర తెలంగాణ ఏర్పడుతుందండి. ఇన్ని హయ్యెస్ట్ మార్కులు తెచ్చుకొని ఒక ఎస్టీ క్యాండిడేట్